హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే రికార్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జువాలజీ ఏ విధంగా రాయాలి, నెక్స్ట్ ఏంటంటే సిలబస్ ఏముంటుంది, ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ స్టూడెంట్స్ సంబంధించినటువంటి జువాలజీ ప్రాక్టికల్ సిలబస్ ఏముంటుంది, అందులో ఈ 2022 ఇయర్కి ఏం డిలీట్ అయినాయి, మీరు రికార్డు ప్రిపేర్ చేసేటప్పుడు రికార్డు డయాగ్రామ్స్ చేసేటప్పుడు ఏ డయాగ్రామ్స్ మనం వదిలేసిన ప్రాబ్లం లేదు, ఇవన్నీ కూడా కంప్లీట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో అయితే మాత్రం లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుని చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడొచ్చు, మనకి జువాలజీకి సంబంధించినటువంటి లిస్ట్ అయితే నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో లిస్ట్లో ఏంటంటే జువాలజీ ఓవరాల్గా మనకి ఏంటంటే ఫస్ట్లో మనకి ఏంటంటే ఐడెంటిఫై ద డిస్ప్లేడ్ ఆర్ ప్రొజెక్టెడ్ మోడల్స్ ఆర్ చార్ట్స్ అని ఇవ్వడం జరిగింది. ఈ చార్ట్స్ ఏవైతే మీ ముందు పెడతారో ఆ చార్ట్ తాలూకా డయాగ్రామ్ వేయాలి, దానికి నీట్గా లేబులింగ్ చేయాలి. అయితే ఏ డ్రాయింగ్స్ ఉంటాయి ఏంటంటే మనం ఒకసారి చూద్దాం ఇక్కడ. సో డ్రాయింగ్స్కి వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ చూడొచ్చు, అంటే మొత్తం టోటల్ సిలబస్ చెప్తున్నాను. ఇందులో మనకి డిలీటెడ్ సిలబస్ ఏంటంటే మన దీని కింద మన లాస్ట్లో మనకి ఏవేవి డిలీట్ అయినా కూడా చెప్తాను మీకు. ఫస్ట్ ఎర్త్వామ్ సంబంధించినటువంటివి 3 ఉంటాయి ఇక్కడ చూడండి. ఎర్త్వామ్ డైజెస్టివ్ సిస్టము, ఎర్త్వామ్ నర్వస్ సిస్టము, ఎర్త్వామ్ స్పెర్మథిక. అంటే మనకి జీర్ణ వ్యవస్థ, వానపాము యొక్క జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, శుక్రకళాయికలు 3 ఉంటాయి. అలాగే నెక్స్ట్ కాక్రోచ్కి సంబంధించి కూడా మనకి ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, కాక్రోచ్ సంబంధించి కూడా కాక్రోచ్ మౌత్ పార్ట్స్, కాక్రోచ్ డైజెస్ట్ సిస్టము, కాక్రోచ్ నర్వస్ సిస్టము, ఇవి కూడా మనకి 3 ఉన్నాయి. సో అంటే ఎర్త్వామ్ నుంచి ఒక 3, బొద్దింక ఏదైతే కాక్రోచ్ నుంచి ఒక 3, నోటి భాగాలు, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ. అయితే హ్యూమన్కి సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి. హ్యూమన్కి సంబంధించిన ఏంటంటే మనం చూద్దాం. హ్యూమన్లకు వచ్చేసరికి ఫస్ట్ చూడండి డైజెస్ట్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ. సో దీని తర్వాత మనకి ఏంటంటే నెక్స్ట్ రిమైనింగ్ చూస్తే హ్యూమన్ బీయింగ్స్ తలుగా ఆర్టరియల్ సిస్టమ్, వేనస్ సిస్టము, తర్వాత మనకి అంటే హ్యూమన్ బీయింగ్స్ తలుగా మేల్ యూరినోజెనెటిక్ సిస్టమ్, అంటే మనకు ఒక రకంగా పురుష మూత్ర జననేంద్రియ వ్యవస్థ. అలాగే హ్యూమన్ బీయింగ్స్ తలుగా ఫీమేల్ యూరినోజెనిటల్ సిస్టమ్, ఇది కూడా మనకి స్త్రీ మూత్ర జననేంద్రియ వ్యవస్థ. ఇవి మనకు ఉన్నటువంటి 11 చార్ట్స్ ఉంటాయి. సో 11 చార్ట్స్లో ఏదో ఒక చార్ట్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మ్యాటర్ కూడా ఏమి రాయాల్సిన అవసరం లేదు. అయితే ఎగ్జామ్స్లో మ్యాటర్ రాయాల్సిన అవసరం లేదు. ఈ ప్రతిది కూడా రికార్డ్ షీట్స్లో కంపల్సరీగా ఒక షీట్ తీసుకుని రికార్డ్ షీట్ తీసుకుంటే, రికార్డ్ షీట్స్లో డ్రాయింగ్ షీట్, రైటింగ్ షీట్ 2 రకాలు ఉంటాయి. డ్రాయింగ్ షీట్ కొద్ది థిక్గా ఉంటుంది, రైటింగ్ షీట్ కొద్ది థిన్గా పల్చగా ఉంటుంది. డ్రాయింగ్ షీట్ మీద మీరు ఏంటంటే డయాగ్రామ్ ఏమన్నా వేసేటప్పుడు డ్రాయింగ్ షీట్ ఒకళ్ళు హోల్స్ ఉన్న షీట్స్ కానీ తీసుకుంటే, మనకి ఇప్పుడు కూడా డ్రాయింగ్ షీట్స్ లో హోల్స్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండే విధంగా చూసుకుని అప్పుడు డయాగ్రామ్ వేయండి. అలాగే రైటింగ్ షీట్స్ కానీ తీసుకుంటే రైటింగ్ షీట్ లో హోల్స్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఉండలేదు. అంటే మీకు మాక్సిమం అన్ని కూడా ఒకేలా ఉంటాయి, కాకపోతే మీరు డయాగ్రామ్ వేసినప్పుడు మాత్రం హోల్స్ ని మీరు రైట్ సైడ్ పెట్టుకొని మీరు మ్యాటర్ అని రాస్తే ఇది ఒకదే మీద క్లోజ్ చేసి మనం బైండింగ్ చేస్తాం కాబట్టి ఓపెన్ చేయగానే ఇక్కడ డయాగ్రామ్ దీనికి సంబంధించిన మ్యాటర్ కూడా ఇలా ఉంటుంది. లేదు మీరు ఇది రైటింగ్ షీట్ లో కూడా ఈ హోల్స్ రైట్ సైడ్ పెడితే ఈ హోల్స్ మళ్ళీ అటే వచ్చేస్తాయి, బైండింగ్ చేసినప్పుడు కట్ చేసినప్పుడు కొంచెం చిరాగ్గా ఉంటాయి. సో కాబట్టి మాక్సిమం ఈ రకంగా మీరు చేయండి. ఈ డయాగ్రామ్స్ కానీ ఏమైనా వేసేటప్పుడు ఎక్కడ కూడా మనకు పెన్ అయితే యూస్ చేయకూడదు, మొత్తం పెన్సిల్తో రాయాలి, ఎక్కడ కూడా పెన్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ దీనికి సంబంధించి స్టార్టింగ్ హెడ్డింగ్ పెట్టినప్పుడు మాత్రం ఏదైతే హెడ్డింగ్ ఉందో హెడ్డింగ్ పెట్టినప్పుడు మాత్రం కంపల్సరీ దీనికి మీరు ఏంటంటే కొంత డయాగ్రామ్ దీనికి సంబంధించినటువంటి కొంత డెకరేషన్ ఏదైనా చేయొచ్చు దాని మీద. అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు టోటల్గా ఓవర్గా 11 చార్ట్స్ చెప్పుకున్నాం. అలాగే పార్ట్ 2కి వచ్చేసరికి మనకి లైవ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. దీనిలో ఫస్ట్ ఏబిసిడి మొత్తం 4 మనకి ఇవ్వడం జరుగుతుంది, నమూనాలు ఇవ్వడం జరిగింది. సో ఏబిసిడి శాంపిల్స్ లోను మనం కంపల్సరీగా ఇక్కడ చూడండి ఏవేవి ఉంటాయండి. అంటే ఏదైతే ఏబిసిడి మొత్తం 4 శాంపిల్స్ అయితే మాత్రం మీకు అక్కడ పెట్టడం జరుగుతుంది. సో ఎవరికి ఏ శాంపిల్ వస్తుంది ఆ శాంపిల్ ప్రకారం మీరు చేయాల్సి ఉంటుంది. అయితే ఏ టెస్ట్లు ఉంటాయి మీకు అనేసరికి చూస్తే ఇక్కడ రాయాల్సినవి మీరు చూడండి. ఇక్కడ 12th వన్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఏంటంటే సెలవరీ ఎమైలేజ్ టెస్ట్ ఉంటుంది. లాలాజల్ ఎమైలేజ్ లో పిండి పదార్థాలు జీర్ణక్రియ జరిగే విధానం ఒకటి ఉంటుంది. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్కి వచ్చేసరికి మనకి ఏంటంటే స్టార్చ్. సో ఇచ్చిన శాంపిల్లో స్టార్చ్ ఉందా లేదనేది ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. సో దీనికి సంబంధించి 14th వచ్చేసరికి మనకి అంటే గ్లూకోజ్ టెస్ట్. సో గ్లూకోజ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ 15th వన్ వచ్చేసరికి మనకి ఏంటంటే మన కొవ్వు పదార్థాలు ఫ్యాట్స్ ఏవవుతున్నాయి, లిపిడ్స్ ఆర్ ఫ్యాట్స్. సో దీనికి సంబంధించి ఒక టెస్ట్ ఉంటుంది. 16th వచ్చేసరికి మనకంటే ఆల్బమిన్ టెస్ట్, ఆల్బమిన్ ఉందా లేదా అనేది మనం చేయాలి. ఇలా మనకంటే ఇవి మన లైవ్ ఎక్స్పెరిమెంట్స్. సో ఇవి కూడా మీరు కంపల్సరీగా మ్యాటర్ అనేది మీరు రాయండి. డయాగ్రామ్స్ అయితే మ్యాక్సిమం ఉండవు. సో కాబట్టి మ్యాక్సిమం మ్యాటర్ అనేది కూడా మీరు రాసి అది బైండింగ్ చేసుకోవచ్చు. అయితే వీటిని మనం డ్రాయింగ్ షీట్ మీద రాసిన అయితే ఇబ్బంది లేదు, ఎందుకంటే లైవ్ ఎక్స్పెరిమెంట్స్ అని పెట్టి దీనికి డ్రాయింగ్స్ ఏమి ఉండవు. డ్రాయింగ్ షీట్ మీద రాసినప్పుడు లేదా రైటింగ్ షీట్ మీద రాసి కూడా మీరు బైండింగ్ ఇవ్వచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్ 3కి వస్తే స్పాటర్స్ ఉంటాయి. సో స్పాటర్స్ అనేవి మనకి ABCDEFG ఉన్నాయి.
సో ప్రతిదానికి కూడా మనకి 2 మార్క్స్ ఉంది, ఎందుకంటే దీనికి డయాగ్రామ్ కంపల్సరీ, బాటనీకి అయితే డయాగ్రామ్ అవసరం లేదు. అయితే రికార్డు మాత్రం మీరు కంపల్సరీగా ప్రతిదీ కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అమీబా ఉందంటే అమీబా వేయాల్సింది. ఇక్కడ ఇవి స్లైడ్స్ ఇవన్నీ కూడా అమీబా, యుగ్లినా, పారామీసియం, హైడ్రా. సో ఇవిలా మనకి ఏంటంటే ఇవన్నీ కూడా స్లైడ్స్ ఉంటాయి. సో దీని తర్వాత వచ్చేసరికి స్పెసిమెన్స్ చెప్పేవన్నీ కూడా స్పెసిమెన్స్ బీలో వస్తాయి. ఇవన్నీ కూడా యూస్పాంజియా, అరేలియా, నెక్స్ట్ ఏంటంటే మెట్రేడియం ఒకటి, లివర్ ఫ్లూక్ ఒకటి, టీనియాసోలియం ఒకటి, ఆస్కారిస్ మేల్ ఒకటి, ఆస్కారిస్ ఫిమేల్ ఒకటి. సో ఇవన్నీ కూడా మీకు అంటే స్పాటర్స్ ఉంటాయి. సో ఈ డయాగ్రామ్స్ ప్రతి దాని డయాగ్రామ్ కూడా మీరు వేయాల్సిందే. నెక్స్ట్ నీరిస్ ఒకటి, ఎత్వం ఒకటి, లీచ్ ఒకటి, ఇవన్నీ కూడా మనకి బీలో వచ్చినటువంటివి. నెక్స్ట్ సి సెక్షన్ లో మీరు వేయాల్సిందే ఇన్వర్టిబ్రేట్ స్పెసిమెన్స్, ఇవి కూడా స్పెసిమెన్సే. ఇవి మనకి స్కోలోబెండ్రా ఒకటి, జోలస్ ఒకటి, దీంతో కూడా మనకి పేలిమన్ రొయ్య ఒకటి, నెక్స్ట్ డరానియా మనకి సాలిపురుగు ఒకటి, నెక్స్ట్ పేలిమినియస్ తేల్ ఒకటి, నెక్స్ట్ సిల్క్ మాత్ ఒకటి. సో దీన్ని మనం పట్టుపురుగు అంటాం. సో ఇవి మనకి దీని తర్వాత మనకి ఏంటంటే ఇంకా హనీబీ ఒకటి ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఫైలర్ నత్త ఒకటి ఉంది, యూరియా మంచినీటి ఆల్చిప్ ఉంది, మనకి ఏంటంటే సముద్ర నక్షత్రం ఒకటి, సో మనకి స్టార్ ఫిష్. సో ఇవన్నీ కూడా మీకు అంటే కొద్దిగా బ్లర్ అయినవి. సో మీకు అందుకని మీకు చెప్పడం జరుగుతుంది. తేనెటీగ, నత్త, మంచినీటి ఆల్చిప్ప, సముద్ర నక్షత్రం. నెక్స్ట్ డీ ప్లేస్ లోకి వచ్చేవి ఏంటంటే డీ ప్లేస్ లో కూడా మనకి స్లైడ్స్ ఉంటాయి. స్లైడ్స్ లో మనకి ఏంటి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కణజాలాలు. సో ఇది ఏంటంటే స్క్వేమస్ ఎపిథీలియం ఒకటి, కాల్మనర్ ఎపిథీలియం, టీఎస్ ఆఫ్ కార్టిలేజ్ ఒకటి, టీఎస్ ఆఫ్ బోన్ ఒకటి. దానివల్ల మనకి హ్యావర్సన్ సిస్టమ్, హ్యావర్సన్ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించింది. సో దీని తర్వాత బ్లడ్ సంబంధించినటువంటిది కూడా మనకి ఇవ్వడం జరిగింది. బ్లడ్ మనకి బ్లడ్ లో ఉన్నటువంటి ఈ మేమస్ తాలూకా బ్లడ్ ఒకటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మనకి స్ట్రైటెడ్ మజిల్స్, రేఖిత లేదా చాగల కండాలు అంటారు. అన్స్ట్రైటెడ్ మజిల్స్ అంటే అరేఖిత, నునుపు కండాలు అంటారు. ఇవి డీ ప్లేస్ లో వస్తాయి. నెక్స్ట్ ఈ ప్లేస్ లో వచ్చిన లిస్ట్ వస్తే మీకు చూడొచ్చు వర్టిబ్రేట్ మ్యాబుల్ సంబంధించిన స్లైడ్స్ ఇవన్నీ కూడాను. టీఎస్ ఆఫ్ స్టమక్, టీఎస్ ఆఫ్ ఇంటెస్టైన్, టీఎస్ ఆఫ్ మనకి కిడ్నీ, టీఎస్ ఆఫ్ లివర్ అంటే మనకి జీర్ణాశయము, ప్రేగు, మూత్రపిండం, కాలేయం యొక్క అడ్డుకోత ఉంటుంది. సో దీంతో పాటు మీకు 52కి వచ్చేసరికి చూడండి, 52లో మనకి అంటే ప్యాంక్రియాస్, టీఎస్ ఆఫ్ ప్యాంక్రియాస్, టెస్టిస్, ఓవరీ అంటే క్లోమము, ముస్కము, శ్రీబీజ్ కోసం యొక్క అడ్డుకోత. ఇవి మనకి ఉన్నటువంటి నెక్స్ట్ ఎఫ్ ప్లేస్ లో వచ్చేవి ఏంటంటే చూద్దాం. సో ఎఫ్ ప్లేస్ లో వచ్చేవి ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మనకి వెర్టిబ్రేట్ స్పెసిమెన్స్ ఉన్నాయి. సక్సేరిక్ స్పెసిమెన్. ఇవి మనకి షార్క్ ఒకటి, రోహ్ ఒకటి, దీంతో పాటు కట్ల ఒకటి, నెక్స్ట్ అయితే సిర్హెన్ ఒకటి, దీంతో పాటు ఫ్రాగ్, సీ స్నేక్, నాగపాము ఒకటి ఉంది, రసల్స్ వైపర్, రక్తపింజర ఒకటి, పీజియన్ ఒకటి, మనకి పావులు. సో దీంతో పాటు ర్యాబిట్ ఒకటి. సో ర్యాబిట్ ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉండడం జరిగింది. ఇంకా లాస్ట్ జీకి వచ్చేసరికి జీలో మనకి ఏవైతే జాయింట్స్ ఉన్నాయో జాయింట్స్ ఇవ్వడం జరిగింది. బాల్ అండ్ సాకెట్, హింగ్ జాయింట్, పివట్ జాయింట్, గ్లైడింగ్ జాయింట్. సో మనకి బంతికిని కీలు, మడత బంతి కీలు, బొంగరపు కీలు, జాయింట్. ఇది మనకు ఉన్న లిస్ట్. అయితే ఈ లిస్ట్ మొత్తంలో నెంబర్స్ అయితే మీరు చూసుకోండి. మీ దగ్గర ఉన్న మాన్యువల్ ఏమైనా అవ్వచ్చు. ప్రతి మాన్యువల్లో దీనిలో ప్రతి డయాగ్రామ్ కూడా ఒక్కొక్క షీట్ లో, డ్రాయింగ్ షీట్ లో ప్రతి డయాగ్రామ్ వేయాలి. దానికి సంబంధించిన మ్యాటర్ ప్రతి రైటింగ్ షీట్ లో రాయాలి. అన్ని కూడా మ్యాక్సిమం ఏదైతే లిస్ట్ ఉందో లిస్ట్ లో మనకి 68 కూడా మీరు రాయాల్సిందే. సో అయితే డిలీట్ అయినవి ఏంటంటే ఒకసారి చూద్దాం. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు జువాలజీ పాయింట్ ఆఫ్ లో డిలీట్ అయినటువంటివి ఏంటంటే మనకి పార్ట్ 1 లో మనకి వచ్చినవి ఏంటంటే చూడండి, డైజెస్ట్ సిస్టమ్, వేనస్ సిస్టమ్ రెండు తీస్తారు. చూడండి గుర్తుపెట్టుకోండి. డైజెస్ట్ అంటే మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ, మానవుని యొక్క శరా వ్యవస్థ, ఈ రెండు డిలీట్ చేయడం జరిగింది. సో పార్ట్ 2 మన ఎక్స్పెరిమెంట్స్కి వచ్చేసరికి మనకంటే సలైవరీ అమైలేజ్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ మనకి ఇక్కడ రిమూవ్ చేయడం జరిగింది. సో కాబట్టి సలైవరీ అమైలేజ్ పరీక్ష ఏదైతుందో అది మీరు ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పార్ట్ 3కి వచ్చేసరికి మనకి డిలీట్ చేయాలి 33, 36, 37 డిలీట్ చేయడం జరిగింది. పేలిమన్ ఒకటి, సిల్క్ మాత్ ఒకటి, హనీబీ ఒకటి. ఈ మూడు కూడా మనకి రొయ్య, అదేవిధంగా మనకి ఏంటంటే పట్టు పురుగు, దీంతో పాటు తేనెటీగలు. సో ఈ మూడు కూడా డిలీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ 3కి వచ్చేసరికి హిస్టాలజీ స్లైడ్స్కి వచ్చేసరికి టీఎస్ ఆఫ్ కార్టిలేజ్, అన్స్ట్రైటెడ్ మజిల్. సో కార్టిలేజ్ ఒకటి, దీంతో పాటు అన్స్ట్రైటెడ్ అరేఖిత కండం ఏదైతుందో అరేఖిత కండాలు రెండు కూడా డిలీట్ చేయాలి. 43, 47 డిలీట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్ 3కి వచ్చేసరికి చూడొచ్చు ఇక్కడ మనకి పార్ట్ 3 స్పాటస్ మనకి ఏంటి స్టమక్, ఇంటెస్టైన్, లివర్, ప్యాంక్రియాస్. సో 48, 49, 51, 52 ఇవన్నీ కూడా మనకి జీర్ణాశయం యొక్క అడ్డుకోత, పేగు యొక్క అడ్డుకోత, కాలేయం యొక్క అడ్డుకోత, నెక్స్ట్ క్లోమ్ యొక్క అడ్డుకోత. దీంతో పాటు ఇన్వర్టిబ్రేట్ స్పెసిమెన్స్కి వచ్చేసరికి పార్ట్ 3లో వచ్చేసరికి 58, 54 మనకి సిర్హెన్ ఒకటి, ర్యాబిట్ ఒకటి. సో మనకు ఒక చేప, అదే మనకి కుందేలు రెండు కూడా డిలీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ 3లోకి వచ్చేసరికి స్పాటస్ సంబంధించి మనకి చూడండి జీలో మ్యామల్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 4 జాయింట్స్ కూడా డిలీట్ చేయడం జరిగింది. కంప్లీట్ గా ఇది మొత్తం డిలీట్ అవ్వడం జరిగింది. దీని డయాగ్రామ్స్ మీరు వేయాల్సిన అవసరం లేదు రికార్డులో. ఇన్ కేసు వేసినా సరే ఒకవేళ ఇబ్బంది అయితే లేదు, అలా చెప్పి వేయకపోయినా సరే పెద్ద ప్రాబ్లం అయితే లేదు. కాబట్టి ఏవైతే లిస్ట్లో ఉన్నట్టు డయాగ్రామ్స్ మీరు వేయాల్సిన అవసరం లేదు. సో అలాగే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకి ఏదైతే ఆల్ ద 4 జాయింట్స్ అనే కూడా డిలీట్ అవ్వడం జరిగింది కాబట్టి జీ అనేది.
సో ఇన్ కేస్ జీ అనేది డిలీట్ అయింది కాబట్టి దీని ముందు ఉన్నటువంటి ఎఫ్ ఏదైతే ఉందో ఎఫ్ నుంచి అయితే మాత్రం వెర్టిబ్రేట్ నుంచి అయితే ఇంక్లూడ్ జీని మనకి ఇంక్లూడ్ చేసి సీ స్నేక్ కానీ కోబ్రా కానీ రససర్పు కానీ పీజియన్ కానీ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి ఎక్స్ట్రాగా అడిషనల్ గా జీ ప్లేస్ లో జీ డిలీట్ అయింది కాబట్టి ఎఫ్ ప్లేస్ లో ఉన్నవి జీ ప్లేస్ లో కొన్ని ఏదో ఒకటి ఇవ్వాల్సిన ఛాన్స్ ఉందని చెప్పి మాత్రం ఇవ్వడం జరిగింది. సో ఇది మీరు రికార్డుకి చేయాల్సినటువంటి పనులు. సో మ్యాక్సిమం ఏదో డిలీట్ అయిన లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్ లో ఉన్నవి అయితే మాత్రం మీ డ్రాయింగ్ వేయాల్సినట్టు అవసరం లేదు. మీరు నీట్గా మ్యాక్సిమం ఈ డయాగ్రామ్స్ అన్ని వేసి రైటింగ్ షీట్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సో దీనికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మెమరీన్ జాయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ లేదా వెర్టిబ్రేటల్ స్పెసిమెన్స్ అని పెట్టి దాని కింద పెట్టాల్సిన పెట్టినప్పుడు ఈ వెర్టిబ్రేటల్ స్పెసిమెన్ కొద్దిగా నీట్గా కొద్దిగా అందంగా మీరు దీనికైతే మాత్రం పెన్ గ్లిడ్డర్స్ అవి కానీ స్కెచెస్ కానీ యూస్ చేసి మీరు దానికి డెకరేట్ చేయొచ్చు. అదే హెవీగా కాకుండా కొద్దిగా నీట్గా చూసుకోండి. అయితే ఫస్ట్ రికార్డ్ బైండింగ్ ఇచ్చే ముందు మాత్రం ఫస్ట్ మనకి ఏంటంటే బాటనీ జువాలజీ రికార్డు నుండి దాని కింద సర్టిఫికేట్ ఉంటుంది, సర్టిఫికేట్ కింద ఇండెక్స్ ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి డయాగ్రామ్ కూడా పేజ్ నెంబర్ అయితే మాత్రం వేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇండెక్స్ రాసి ఇండెక్స్ కింద మీరు ఏదైతే ఉందో ఈ రికార్డు మొత్తం మీరు వేసిన డ్రాయింగ్స్ అని కూడా ఈ లిస్ట్ ప్రకారం కూడా మీరు ఒకదాని కింద ఒకటి పెట్టి మీరు దాన్ని బైండింగ్ ఇస్తే సరిపోతుంది. సో ఇది మనకి ఏపీ పాయింట్ ఆఫ్ లో జువాలజీ సంబంధించినటువంటి రికార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.